సమాజంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గృహ హింస ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అవన్నీ డాక్రా సంఘాల్లో చర్చ జరగాలి, మెప్మా సంఘాల్లో చర్చ జరగాలి. కుటుంబం విడిపోకూడదు, కుటుంబం బాగుండాలి. ఏ ఇంట్లో కూడా ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మా డాక్రా సంఘాలదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేశానో మీకే అర్థమై ఉంటుంది. తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తల్లిని గౌరవించిన పార్టీ ఎన్డీఏ. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవాళ్ళు కాదు మా ఆడబిడ్డలు, ఆటోల్లో తిరిగేవాళ్ళు. ఈరోజు నేను స్త్రీ శక్తి కింద మా ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా గౌరవప్రదంగా మిమ్మల్ని నడిపించే పరిస్థితికి వచ్చాను. ఎన్నికల ముందు చెప్పాను ఒక మాట, చంద్రన్నే మీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్, సురక్షితమైన ప్రయాణానికి నేను నాంది పలుకుతానని చెప్పి చేసి చూపించాం. ఇప్పటికి మీరు చూస్తే 50 కోట్ల మంది ప్రయాణం చేశారు.